హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్డెనింగ్ అండ్ పెట్స్ అండి. అయితే ఈరోజు వచ్చేసి మన గార్డెన్లో ఉన్న చెట్ల కోసం అని చెప్పి జీవామృతం అండి. జీవామృతం అంటే ఏం లేదండి, మన చెట్లకు అంటే మంచి ఫర్టిలైజర్, కెమికల్స్ లేకుండా ఆవు పేడ ఉంటుంది కదా, ఆవు పేడను అయితే ఉపయోగించి మనం ఒక జీవామృతాన్ని, ఒక ఫర్టిలైజర్ని, కెమికల్ ఫ్రీ ఫర్టిలైజర్ని తయారు చేద్దామని చెప్పి అయితే ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, ఈ వీడియోలో మన కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇది దేశీవాలి ఆవు పేడ అండి. ఈ హైబ్రిడ్ కూడా ఉంటున్నాయి కదా ఈ కాలంలో, అది కాదు, దేశీవాలి ఆవు పేడ ఒక 5 kg. అంటే మనం ఇప్పుడైతే ఒక 100 లీటర్స్ ఆఫ్ జీవామృతం రెడీ చేసుకుంటున్నాము. ఇది 5 kg ఆవు పేడ. ఇది వచ్చేసి మన శనగపిండి అండి. శనగపిండి కానీ, ఉలువల పిండి కానీ, పల్లి పిండి కానీ, అట్లా ఏమన్నా పిండ్లు మనం వేసుకోవచ్చు. ఇది ఒక 1 kg. ఇది బెల్లం వచ్చేసి ఇది కూడా ఒక 1 kg అండి. తర్వాత వచ్చేసి ఇది ఆవు మూత్రం అండి, ఆవు పంచకం అంటారు కదా, ఆవు పంచకము. ఈ ఆవు పంచకం వచ్చేసి ఒక 3 years పాతదైనా కూడా పనిచేస్తుందండి. ఎంత పాతదైతే అంత మంచిది. మళ్ళీ వచ్చేసి ఈ ఆవు పేడ ఉంది కదా, ఈ ఆవు పేడ వచ్చేసి 1 week బిలోనే ఉండాలి. 1 week బిలోనే ఫ్రెష్ది, ఈరోజు ఫ్రెష్ది అయినా కానీ నడుస్తుంది. ఈ లాస్ట్ వన్ వచ్చేసి పుట్టమట్టి. ఈ పుట్టమట్టి అంటే ఈ కాలంలో ఎవరికి దొరకదు, కాకపోతే మన పొలం గట్ల మీద కానీ, అంటే మన గార్డెన్ సాయిల్లో కూడా మనం ఇది ఫర్టిలైజర్స్ యూజ్ చేయం కదా, మనం ఆ గార్డెన్ సాయిల్ని కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి కంటైనర్ అండి, మనం రెడీ చేసుకోవడానికి ఒక డ్రమ్. దీని కెపాసిటీ వచ్చేసి 200 లీటర్. 200 లీటర్ అంటే మనం ఇప్పుడైతే 100 లీటర్ తయారు చేసుకుంటాం. 100 లీటర్ అంటే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ప్రాసెస్ అయితే చూద్దామండి. ఫస్ట్ అయితే ఇవన్నీ కొద్దిగా డైల్యూట్ చేసుకుందాము. ఈ బెల్లం చూడండి, భలే ఉంది, అసలు బాగా మెత్తగా ఉంది. దీన్ని అయితే మనము జస్ట్ ఒక 1 లీటర్ 2 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకుందాం. ఇట్లా డైరెక్ట్గా డ్రమ్లో వేస్తే మాత్రం కాదు. ఇది 1 kg ఉంది కదా, చిన్న చిన్న ముక్కలు అయితే ఉంటే మనం ఏం కాకపోయేది, లడ్డూలాగా ఇట్లా ఉన్నాయి కాబట్టి ఒక చిన్న వాటర్, మన ఈ బకెట్ ఉంది కదా, ఈ బకెట్లో కొద్దిగా వాటర్ తీసుకొని అయితే మనం అది అన్నీ డైల్యూట్ చేసుకుందాం. అదండి మొత్తం అయితే డైల్యూట్ చేసుకున్నాము. మంచిగా బెల్లం పానకం ఉంటుంది కదా, అట్లా అయిపోయింది. మనం కూడా తాగొచ్చు, అంత మంచిగా అయిపోయింది. బెల్లం కూడా మంచిదండి, మనం తినేదే. నార్మల్గా చూర అట్లా ఉంటుంది కదా, అది దొరుకుతుంది, కానీ ఇప్పుడు మాకైతే ఈ టైంలో అయితే దొరకలేదు. ఏదైతే ఏంటని చెప్పి అయితే ఇది తీసుకొచ్చినాము. ఇంకా అయిపోయింది. ఇప్పుడు మనమైతే పెద్ద డ్రమ్లోకి అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము. ఇంకా మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆగండి. 100 లీటర్ అయితే ఫిల్ చేసుకున్నామండి. ఈ డ్రమ్ వచ్చేసి 200 లీటర్. ఫుల్ నింపేస్తే మనకు 200 లీటర్ అవుతుంది. మనం ఇప్పుడు చేసుకునే మిశ్రమం అయితే 100 లీటర్ కాబట్టి దీంట్లో అప్రాక్సిమేట్గా ఒక హాఫ్ మనం నింపుకుంటే, ఇక్కడ వరకు నింపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము డ్రమ్లో వాటర్ నింపుకున్నాం కానీ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో కలిపేద్దాము. ఓకే అండి, ఫస్ట్ పేడ వేసుకొని కలిపేసుకోవాలి. ఆ ఉండలు గట్టి ఉంటుంది కదా, అట్లా లేకుండా కంప్లీట్గా మొత్తం కలిపేసుకోవాలి. ఒక చిన్న ఏమన్నా కర్ర తీసుకోవాలండి, ఇనుప వస్తువు కానీ అట్లా ఏం వాడకుండా కర్రనైతే తీసుకొని మనం తిప్పేసుకుంటా ఉంటే సరిపోతుంది. ఇది మనకైతే ఈ జీవామృతం రెడీ అయిన తర్వాత, అంటే రెడీ కావడానికైతే ఒక 3 to 4 days పడుతుందండి. 3 to 4 days రిమైనింగ్ డేస్లో మనం ఏం చేసుకోవాలంటే, మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి క్లాక్ వైజ్ దిశ ఉంటుంది కదా, క్లాక్ వైజ్ దిశలో అయితే ఒక 2 minutes అండి. మార్నింగ్ ఒక 2 minutes, ఈవినింగ్ ఒక 2 minutes, డైలీ ఒక 3 days లేదా 4 days. ఇప్పుడు చలికాలం కాబట్టి 4 days 5 days పెట్టుకున్నా కానీ ఏం కాదు. అంటే ఇది ఫర్మెంటేషన్ ప్రక్రియ ఉంటుంది కదా, ఆ ఫర్మెంటేషన్ ప్రక్రియ అయితే మనకు స్లోగా జరుగుతుంది ఇప్పుడు చలికాలం కాబట్టి. ఓకే, ఇప్పుడు పట్టుకుందామండి. మీరు నోటీస్ చేస్తారో లేదో తెలియదండి, మేమైతే అక్కడ డ్రమ్ అక్కడ పెట్టేసి అయితే మేము ఫిల్ చేసుకున్నాము. వీడియోలో హడావిలో పడి దాన్ని జరపడానికైతే కింద మీద పడ్డాను చూడండి, ఇక్కడ పెట్టుకున్నాం పక్కకి. అప్పుడైతే అలా పెట్టేసే ఫుల్గా మనకు 100 లీటర్ వాటర్ అయితే పట్టుకున్నాము. ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం రండి. ఫస్ట్ వచ్చేసి ఆవు పేడ వేసుకున్నామండి. ఇది 5 kg. అంటే ఈ బకెట్ వచ్చేసి 5 kg అండి. అప్రాక్సిమేట్గా 5 kg పైనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆవు పంచకం. ఇది దగ్గర మా దగ్గర 1 year నుంచి ఉంటుంది కాబట్టి స్మెల్ కూడా ఏం రావట్లేదండి. స్మెల్ అనేదే లేదు ఆవు పంచకంలో. అంటే ఇది ఎంత పాతదైతే అంత మంచిగా పనిచేస్తుందంట అండి. అంటే నాకు తెలియదు, నేనంటే యూట్యూబ్లో నార్మల్గా చూసే
నేను మీకు చెప్తున్నా. ఇది వచ్చేసి మనం బెల్లం వాటర్, బెల్లాన్ని స్మాష్ చేసుకున్న తర్వాత వచ్చిన వాటర్ ఇది. లాస్ట్లో కాదు, ఇంకో 2 ఉన్నాయి. ఇవి స్టార్టింగ్ ఫస్ట్ మనము మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది లాస్ట్లో పుట్టమన్ను, ఏ మట్టి అయినా వాడుకోవచ్చు అండి, కాకపోతే ఫర్టిలైజర్ కలవకుండా ఉన్నదైతే మంచిదన్నమాట. ఓకే అండి, మన మిక్సింగ్ అయితే అయిపోయింది. మిశ్రమం అయితే రెడీ చేసుకున్నాము. ఇది మన కర్ర ఉంది కదా, బొంగు, దీంతోనైతే మనం కలుపుకుందాము. ఇది క్లాక్ వైజ్ దిశ అండి. క్లాక్ వైజ్ దిశలో అయితే మనం ఇందులో ఉన్న గడ్డి చెత్త అయితే తీస్తున్నానండి. ఇది ఎట్లా మనకు అంటే ఇందులో పెట్టుకుంటే డైల్యూట్ అయితే కాదు కదా, దానిలో పెట్టుకొని చెత్తలాగా ఉండటం తప్ప ఏం లేదు, దాంతో యూజ్ ఏం లేదు. నేనైతే చూడండి ఇట్లా చేయి పెట్టి అయితే మొత్తం కలుపుతున్నా. మా ఆవిడ అయితే అంత దూరం నిలబడి ముక్కు మూసుకొని నిలబడింది. ఇంకా అలా ఉంది చూడండి ఇంకా మా ఇద్దరి కథ. ఇది కొద్దిగా ఉండలు కట్టిందండి పిండి, అందుకని చెప్పి అయితే ఉండలు లేకుండా ఇట్లా చేస్తున్నాం. మనం ఫస్ట్ బెల్లం వాటర్ అయితే డైల్యూట్ చేసుకున్నాం కదా, పిండిని కూడా అట్లా చేసుకోవాల్సింది. అట్లా చేసుకోలేదు, ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి కాబట్టి ఉండలు కట్టింది. ఓకే, ఇట్లా అయితే కలిపేసుకోవాలండి. రేపటి నుంచి కౌంటౌన్ స్టార్ట్. రేపు మార్నింగ్ ఈవినింగ్ అట్లా 4 days అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత అయితే మనము దీన్ని ఏ టైట్ చేయకుండా ఒక క్లాత్తో అయితే కవర్ చేసుకోవాలండి, ఏం పడకుండా ఏం చేయకుండా. ఇంకో విషయం అండి, ఇది ఎండలో పెట్టుకోవద్దు. నార్మల్గా మార్నింగ్ వచ్చే ఎండ అయితే ప్రాబ్లం ఏం లేదు, కానీ కంప్లీట్గా ఎండలో అయితే దీన్ని పెట్టుకోవద్దు, మొత్తం నీడలో అయితే ఉంచుకోవాలి. చక్కగా కవర్ చేసుకొని ఒక తాడుతో కట్టేసుకుంటే సరిపోద్ది. ఇదైతే మంచి దివ్య ఔషధం అనుకోండి. మంచిగా అయితే చాలా బాగా అంటే పనిచేస్తుందండి. నేను మన గార్డెన్ పెట్టినప్పటి నుంచి అయితే మేము కంటిన్యూస్గా ఇదే చేస్తున్నాము. ఇంకోటి మన ఏమంటారు, నువ్వుల నూనె తీసిన తర్వాత చెక్క వస్తుంది కదా, ఆ చెక్కతోనే కూడా మంచి ఫర్టిలైజర్ రెడీ అవుతుందండి. అదైతే మనం నెక్స్ట్ టైంలో అయితే దాని గురించి అయితే తెలుసుకుందామండి. ఓకే అండి, మరి ఇది ఇక్కడి వరకు అయితే ప్రాసెస్ అయిపోయింది. మనమైతే ఒక ఆఫ్టర్ 4 to 5 days తర్వాత అయితే మళ్ళీ కలుద్దామండి. సో ఇదైతే 3rd day అండి. 3rd day అయితే ఇలా ఉంది చూడండి. ఇదైతే మనం ఇప్పుడు కలుపుదాము ఒకసారి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే ఒక్కసారి మనం దీన్ని ఒక 2 minutes అయితే కలుపుదాం చూడండి. ఇదైతే కర్ర అండి, మీకు అయితే మొన్న చూపించాను కదా. ఇది చూడండి ఇట్లా లేయర్ లాగా కట్టింది కదా, ఈ లేయర్ లాగానే కడుతూ ఉంటుందండి. ఇది అంటే ఇదేం ప్రాబ్లం కాదు, ఇది మొత్తం మనం కలియబెట్టనీకే ఇప్పుడు మనం మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇలా కలుపుతాము. ఇది కలుపుతాను చూడండి మొత్తంగా. ఇదండి 2 minutes అయితే మనం కలిపేసినాము. అయితే మీకు డౌట్ రావచ్చు, 3 to 4 days కానీ 5 days కానీ అసలు ఇలా పెట్టడం, ఈ కలపడం, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు, మనం కలుపుకొని అయితే డైరెక్ట్ చెట్లకు వాడుకోవచ్చు కదా అని చెప్పి అయితే డౌట్ రావచ్చు. దీనికైతే ఒక కారణం అయితే ఉందండి. ఇదేంటంటే ఇప్పుడు మన ఆవు పేడ ఉంది కదా, దాంట్లో కొన్ని వందలు వేలల్లో మాత్రమే చెట్లకు సంబంధించిన అంటే మంచి బ్యాక్టీరియా అయితే ఉంటుందండి, సూక్ష్మజీవులు. అవి మనకు ఇప్పుడు ఈ పేడలో వేసిన బెల్లం ఉంది, ఇంకా పిండి ఉంది కదా, అవి అయితే మనకు ఆ సూక్ష్మజీవులకైతే ఆహారం అండి. ఆహారాన్ని తీసుకొని ఆ వేలల్లో వందల్లో ఉన్న సూక్ష్మజీవులు అయితే కొన్ని కోట్లల్లో ఇంకా ఎక్కువ ఫార్మేషన్లో అయితే రెడీ అవుతాయి. అవి మన చెట్లకు అయితే చాలా అంటే చాలా మంచి అవసరం అండి. దానికోసం అయితే ఈ ప్రాసెస్ ఈ 3 days 4 days అయితే మనం పెడతాము. ఈ పెట్టడానికి గల కారణం అయితే ఇదండి, మీకు తెలియాలని చెప్పి అయితే నేను చెప్తున్నాను. ఓకే, నేనైతే మీకు మళ్ళీ ఒక 5th day అండి, 5th day అయితే మనం మళ్ళీ వీడియోలో అయితే కలుద్దామండి. మనమైతే 5th day అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది రెడీ చేసుకున్న మిశ్రమం అయితే చూడండి, దగ్గరగా క్లోజప్లో ఎలా కనబడుతుందో కంప్లీట్ మంచిగా తయారైపోయింది. దీన్ని అయితే మనం ఇప్పుడు డైల్యూట్ చేసుకున్నాము, డైల్యూట్ చేసుకుని వాడుకోవాలండి. ఇది కంప్లీట్గా కాన్సన్ట్రేటెడ్ మిశ్రమం ఇది రెడీ అయింది. అయితే దీనికి మనము ముక్కలకు వేసుకోవాలంటే 10 లీటర్ వాటర్కి ఇది 1 లీటర్ మిశ్రమం అయితే కలుపుకోవాలండి. ఇది 10 లీటర్ బకెట్, ఇది 1 లీటర్ మనకు పెయింట్ డబ్బా ఉంటుంది కదా, దీంతోనైతే మనము ఈ వాటర్ పోసుకొని అయితే మనం కలిపేసుకున్నాం మిశ్రమాన్ని. ఇది మొక్కలకు
గ్రౌండ్లో వేసుకోవచ్చు అండి. అసలు మెయిన్గా అయితే గ్రౌండ్లో వేసుకోవచ్చు, స్ప్రే కూడా చేసుకోవచ్చు అండి. ఇది 1 లీటర్ తీసుకున్నాము. ఇది 1 లీటర్కి 20 లీటర్స్ మన 10 లీటర్స్ వాటర్ కలిపేసుకుంటే అయిపోతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి మీరైతే ట్రై చేయండి ఇంట్లో. మేము ఎప్పటి నుంచి గార్డెన్ వాడుతున్నామో అప్పటి నుంచి అయితే ఇది మంత్లీ వన్స్ అయితే కంపల్సరీ 20 డేస్ మంత్లీ వాడుకోవచ్చు. ఇంకా 50 డేస్ ఒకసారి కూడా వాడుకోవచ్చు అండి. ఇది మనం 10 లీటర్ వచ్చేసి అంటే మనకు గ్రౌండ్లో ఉంది కాబట్టి చెట్లు ఎంత వేసుకున్నా ఏం కాదు. పార్ట్స్లలో ఉంటే మాత్రం మీరు డైలీ వాటర్ ఎట్లా వాడుకుంటారో అట్లా 200 ml 100 ml చూసుకొని పార్ట్స్లలో వేసుకుంటే సరిపోతుంది. మనం గ్రౌండ్ కాబట్టి ఒక్కో దానికి 10 లీటర్ అయితే వాడుకుంటున్నామండి. అసలు దీని ద్వారా ఉపయోగం ఏంటి అంటే మాత్రం పూత కాత అయితే చాలా బాగా వస్తుందండి. పూత వచ్చి రాలిపోతూ ఉంటుంది సమస్య, అదైతే చాలా బాగా వస్తుంది. కాయ అయితే మంచిగా నిలబడుతుందండి. అదైతే మనం జామ చెట్టుకి ఇప్పుడు పోసుకున్నాం కదండి, సేమ్ అట్లనే ప్రతి చెట్టుకి అయితే ఒక 10 లీటర్ అంటే మనం చెట్ల సైజుని బట్టి అయితే మనం వాడేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం వైట్ నేరేడ్కి అయితే వేసుకున్నామండి. వైట్ నేరేడ్ ఫ్లవరింగ్ అయితే సూపర్ ఉంది. ఒకసారి వైట్ నేరేడ్ ఫ్లవరింగ్ అయితే చూడండి మీరు. ఫ్లవరింగ్ సూపర్గా వచ్చిందంటే, ఫ్లవరింగ్ ఆ రేంజ్లో ఉందంటే మరి దానికి కాయలు ఎట్లా వస్తుందో చూడాలి. కాయలు అయితే మ్యాక్సిమం తగ్గుతాయి. అసలు దీనికి వచ్చిన కాతతోనైతే ఇప్పుడు ఎంత ఫ్లవరింగ్ అయితే వచ్చిందో అంత కాయలు వస్తే మాత్రం కంపల్సరీ దీని కొమ్మలు అయితే విరిగిపోతాయండి దాని వెయిట్ వల్ల. చూద్దాం ఎంత వస్తుందో. ఈ ఇయరే అసలు చాలా బాగా వచ్చింది. మనం వేసుకున్న తర్వాత ఇది సెకండ్ ఇయర్ కాపు వచ్చేది అయితే. చూద్దాం ఈ ఇయర్ ఎట్లా వస్తుందో చూసి అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను మన నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. సో ఇదండి మన గార్డెన్లో ఉన్న అన్ని చెట్లకి అయితే మేమైతే ఇలాగే వేసుకున్నాము. ఇప్పుడు మీకు వీడియోలో ప్రతి చెట్టుకి ఒక్కొక్క చెట్టుకి అయితే చూపించుకుంటూ వెళ్ళడం వేస్ట్, టైం వేస్ట్, మాకు వేస్టే మీకు వేస్టే. అయితే ప్రాసెస్ అయితే మనకు మెయిన్గా కావాల్సింది అయితే ఇదండి. ఈ ప్రాసెస్ని అయితే మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డైల్యూషన్ అయితే మీకు అర్థమైపోయింది కదా. 1:10 రేషియో అండి. 1 లీటర్ 1:10 అంటే 1 అంటే మనకు ఇది తయారు చేసుకున్న లిక్విడ్, 10 అంటే వాటర్. 1:10 1 లీటర్ లిక్విడ్కి 10 లీటర్ వాటర్ కలిపేసుకొని వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన దీనికి చూడండి ఫ్లవరింగ్ అయితే దానిమ్మకి ఇది బగువా వెరైటీ అండి. బగువా దానిమ్మ అంటారు ఇది. ఈ బగువా వెరైటీ చాలా బాగా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వస్తుందంట. మనకు లాస్ట్ ఇయర్ వచ్చినాయి కానీ కోతులంతా పాడు చేసినాయండి. ఈసారి అయితే వస్తున్నాయి. ఇక్కడ చిన్న పిందనైతే ఒకటి నిలబడింది చూడండి. ఒక పింద అయితే ఆగింది. చూద్దాం నెక్స్ట్ టైం ఇంకా ఎట్లా వస్తాయో. కోతులు ఇంతకుముందు లేకున్నాయండి, అసలు ఈ మధ్యన అయితే కోతులు బాగా వస్తున్నాయి. కింద మాత్రం చూడండి పూత వస్తుంది, అవుతలేదు. ఇప్పుడు మనం ఇది రెడీ చేసుకున్న మిశ్రమం అయితే ఉంది కదండి, ఈ మిశ్రమంతో అయితే కంపల్సరీ పూత వచ్చినట్టుగా అయితే మ్యాక్సిమం 100కి 100 కాకుండా కానీ ఒక 80% అయినా ఆగుతుందండి కాయ అయితే. చూద్దాం మరి ఎక్స్ట్రా ఎట్లుంటుందో నెక్స్ట్ టైము. సరే అండి మరి ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మన వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి. మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, బయట వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చూస్తున్నారండి. వాళ్ళైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అయితే మన వీడియోని చూడండి అండి. ఓకేనండి, బాయ్ అండి, ఉంటాను.